మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావమును కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఫెస్టివల్ డేస్ అంతా కూడా మరి ఎంతో దేవుణ్ణి స్తుతించి కనపరిచి ఉంటారు. అందుకు తగినటువంటి ఫలితం మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్స్ ప్రేయర్స్ లో ఎంతో మంది పాల్గొన్నారు. మీ నిద్రను త్యాగం చేసి దైవ సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితముగా ఆ దీవెన అనేది మీకు ఉంటుంది. ఆ యొక్క బ్లెస్సింగ్ ఉంటుంది. అయితే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం 81వ అధ్యాయము 16వ వచనంలో 2వ లైన్ చూద్దాము. తేనెతో కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. కొండ తేనె అంటండి, ఇది ఎక్కడ దొరుకుతుంది? అడవుల్లో, కొండల్లో, లోయల్లో, ఆ మన దట్టమైనటువంటి మరి అడవి ప్రాంతాలలో ఆ యొక్క తేనె పట్టు ఉన్న దగ్గర ఈ కొండ తేనె అనేది దొరుకుతూ ఉంటుంది. అయితే అత్యంత ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో, తూర్పు ఘాట్ ప్రాంతాల్లో, పశ్చిమ ఘాట్ ప్రాంతాల్లో, అంటే కొండ ప్రాంతాలలో కావచ్చు, అడవి ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుందండి. కానీ దొరికే ప్లేస్ ఏదనేది కాదు, కానీ దాని యొక్క ఉపయోగాలు అనేవి చాలా ఇంపార్టెంట్. బిబ్లికల్ గా దీని యొక్క మీనింగ్ ఏంటంటే, కొండ తేనె అనేది బిబ్లికల్ మీనింగ్ వచ్చేసి ఆశీర్వాదానికి, సమృద్ధికి సాదృశ్యం. ఎందుకంటే నిర్గమాకాండం 3:8లో ఇలా చెప్పబడి ఉన్నది, పాలు తేనెలో ప్రవహించే దేశములకు మిమ్మల్ని నేను నడిపించదను అని. ఆధ్యాత్మిక మీనింగ్ వచ్చేసి ఆశీర్వాదం, సమృద్ధికి మరి సూచనగా నిన్ను ఉంచబోతున్నాడు దేవుడు. నా మాటలు రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ఆశీర్వాదానికి, సమృద్ధికి నిన్ను సూచనగా, అంటే గుర్తుగా, ఆ ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తూ, నువ్వు తృప్తి పడుతూ అనేక మందికి ఆశీర్వాదంగా, సమృద్ధికరంగా నీవు ఉంటావని ప్రభు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. ఈ కొండ తేనె అనేది ఆరోగ్యపరంగా కూడా యూస్ అవుతుంది, ఒక ఔషధం లాగా కూడా యూజ్ అవుతుంది. ఆరోగ్య మరి పరిస్థితులు, అంటే గాయమైనప్పుడు లేదా ఏదైనా మెడిసిన్ తీసుకునేటప్పుడు ఈ తేనెని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒక ఔషధంగా కూడా నీవు ఉపయోగపడతావని, ఒక మంచి ఔషధం వంటి రాయబారి ఎంతో మేలు చేస్తాడండి. ఒక మంచి రాయబారి ఎలా ఉంటాడంట? ఔషధం వలె ఉంటారు. నీకు ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి ఎన్నో మధురమైనటువంటి వాకులండి. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదనంటే సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం. నువ్వు ఆశీర్వదింపబడుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగాను, ఒక ఔషధంగాను, రోగ నిరోధక శక్తిని కూడా ఈ కొండ తేనె పెంచుతుందండి. ఆదరణ లేక కొట్టబడుతూ, నెట్టబడుతూ, భయంకరమైనటువంటి దుఃఖంలో ఉన్న వారికి నీవే ఆదరణ అవుతావు. దేవుడు డైరెక్ట్ గా రాడు, మనుషుల రూపంలోనే దేవుడు అనేక మందికి ఆదరణ కలిగిస్తాడు. ఈ కొండ తేనె అనేది జ్ఞాపక శక్తిని పెంచుతుంది, బలాన్ని ఇస్తుంది, అన్ని రకాల ఔషధాలలో ఉపయోగిస్తూ ఉంటాము. సో ఈ విధముగా నిన్ను దీవిస్తానని దేవుడు ఈ రోజు వాగ్దానం చేసి, ఇంతకంటే ఏం కావాలండి? కోట్ల ఆస్తి ఉన్న ఏం ఉపయోగం ఉండదు. దేవుని పని కోసం, దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి నీ ఒక మూల స్తంభముగా, ఒక కొండ తేనె వలె అన్ని విధాల, అన్ని ఏరియాస్ లో నీ ఉన్నట్లయితే ఎంత ధన్యత, ఎంత గొప్పతనం అండి. మన ఆయుష్ ఎంత? 60 లేదా 70, ఇంకా అధిక ప్రయాసమైనట్లయితే 80, తరువాత మన జీవితం చాలించవలసింది. భూమి మీద జీవించినంత కాలము దేవుని సన్నిధిలో, దేవుని పని కొరకు నీవు సంతృప్తిగా, సమృద్ధిగా, ఆశీర్వాదముగా నీవు ఉంటావని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా, ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, నాయన, నీవిచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది తండ్రి. అయ్యా, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదనని వాగ్దానం చేసావయ్యా. అయ్యా, ఈ కొండ తేనె అనేది నాయన బిబ్లికల్ గా మాకు ఎంతో అయా సమృద్ధి అయినటువంటి మీనింగ్ ఇచ్చేటటువంటి ఈ వాగ్దానము నాయన ప్రజల్లోనికి వెళుచుండగా వారిలో ఒక నూతన ఉజ్జీవము, నూతన ఉత్సాహము, నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు, నూతన ప్రోత్సాహం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ 2026లో తండ్రి అయ్యా, వారిని నాయన అద్భుతమైనటువంటి ఒక ఔషధంగా, ఆశీర్వాదంగా మీరు మరల్చబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ దినాన ఎంతమంది అయితే తండ్రి నిరుత్సాహములో, నిరాశలో, ఏమీ లేదు మా జీవితానికి అంటూ నీరసిల్లిపోతూ, కృంగిపోతూ, ఆదరణ లేని స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు రైజ్ చేయండి అయ్యా, లేపండి ప్రభా. వారిని మాట చేత తాకమని ప్రార్థిస్తున్నా. నేనున్నానని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నా. మీరు ఇచ్చిన వాగ్దానం వారి హృదయాలలో, వారి మనస్సుల్లో, వారి మైండ్ లో చొచ్చబడి తండ్రి
తండ్రి అద్భుతమైన విడుదల పొందుకునే కృపను దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశం ప్రపంచానికి ఒక కొండ తేనె వలె తృప్తికరంగా ఉండును గాక. అన్ని డిపార్ట్మెంట్స్ లో ఆశీర్వదింపబడును గాక. మా నాయకులు ఆశీర్వదింపబడును గాక. ఆయా ప్రాంతాలలో మీరు సంపూర్ణమైనటువంటి ఆయా ఎదుగుదల ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడైతే చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రభా, ఆ ప్రాంతాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కోనసీమ ప్రాంతంలో తండ్రి ఓఎన్జిసి నాయన లీకేజ్, అయా గ్యాస్ లీకేజ్ జరుగుతుంది తండ్రి. అయా మీరే కంట్రోల్ చేయండి. ఎక్కడెక్కడైతే ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఆ ప్రాంతాలంతా నాయన మీరు కంట్రోల్లో తీసుకొని నెమ్మది దయచేయమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా తండ్రి మీ కాపుదల్లో నాయన ఆశీర్వదింపమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.